మాట మై మదర్ ఈజ్ టాలెంటెడ్, దాని తర్వాత ఏమైంది మల్టీ టాలెంటెడ్. కొన్నిసార్లు కలపచ్చు సూపర్ మల్టీ టాలెంటెడ్ అని. నేను సేవకు వచ్చిన కొత్తలో 1980లో బుక్ రూమ్లో నేను పరిచయం అప్పుడే రక్షించబడినాను. అప్పుడే సేవకు వచ్చినప్పుడు వాళ్ళమ్మ ధన అని మాట్లాడుతూ ఉంది, ఏదో అడుగుతూ ఉంటే అప్పుడు నేను అన్నాను, ఏంది సిస్టర్ అట్లా మాట్లాడతారు మీరు అని అన్న. అంటే ఏమైందంటే ఇప్పుడేం చూసినారు, నన్ను ఇంతకుముందు చూసి ఉండాలని ఆమె. ఇప్పుడేం చూసినారు, ఇంతకు ముందే చూసి ఉండాలని. ఆ తర్వాత అయిపోయింది అనుకోనండి. కడపలో కాన్వకేషన్ ఉన్నప్పుడు జీపులో, మరి ఆమె ఎట్లా జీపులో తిరిగేది, కానీ జీపులో కష్టం ట్రావెలింగ్ తిరిగేది. బయలుదేరే ముందు బేర్షబాకు వచ్చి ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాను. అక్కడ నువ్వు డ్రైవింగ్ కూడా నేర్చుకుని అంటే బాగుండేది అని అన్నా. మీరు డ్రైవింగ్ కూడా నేర్చుకుంటే సరిపోయింది అని అంటే నవ్వింది ఆమె. ఏదేమైనా కానీ పిల్లలు వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యం బట్టి, వేరే వాళ్ళు చెప్పిన సాక్ష్యం బట్టి అయితే దేవుని వాక్యంలో ఇంకా ఉంది. ప్రభు అంటాడు, యోహాను కంటే ఎక్కువైన సాక్ష్యం నాకుంది. నన్ను నేను గురించి చెప్పుకొని సాక్ష్యం సత్యమే. నన్ను గురించి సాక్ష్యం చెప్పినవాడు ఇంకొకడు తండ్రి కలడు. పరలోకం నుండి ప్రభు యొద్ద నుండి వచ్చేటువంటి ఆ సాక్ష్యం మనుషులది. తర్వాత ఇక్కడ ఏమనుంది, బహుమానం అని, రెండవది తీర్పు కూడా అని ఉంది. మనం అందరం కూడా తీర్పు అంటే మన నరకం యొక్క శిక్ష లేదు. అయితే బట్ వీఆర్ గోయింగ్ టు బి జడ్జ్డ్ అకార్డింగ్ టు అవర్ డీడ్స్ వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని ఉంది. మనం మంచిది అనుకున్నంత మాత్రాన దేవుని దృష్టికి మంచిది కాకపోవచ్చు, ఇతరుల దృష్టికి చెడ్డదిగా ఉన్నా ఒకవేళ అది దేవుని దృష్టికి చెడ్డదిగా కాకపోవచ్చు. కనుక సహోదరి ప్రభు కొరకు ప్రయాసపడింది. నేను 14, 13 చదువుదాం అనుకున్నా. ఆల్రెడీ జాన్ స్టోర్ట్ గారు చదివేసినారు. 14, 13 ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినారు. అయితే వాళ్ళు 4 తరాల నుంచి వచ్చి చెప్పేది అంటే ప్రభు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి సంతోషంగా జీవించగలిగినారు. ఇంతమంది సాక్ష్యాలు చెప్పిన ఇంట్లో వాళ్ళ సాక్ష్యాలు చాలా ముఖ్యమైనటువంటివిగా మనము చూడగలుగుతూ ఉంటున్నాము. మనం జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రభు మన కొరకు మరణించి సమాజపడి తిరిగి లేచినందుకు జీవుతో కూడిన నిరీక్షణ ఉంది. ఆ నిత్యమైనటువంటి వెలుగులోనే మనం సేవించే వరంగా సమర్పణ కలిగి ముగింపులో ఒక మాట, ప్రభు కొలతలు వేరు, ప్రభు తూకము వేరు, ప్రభు ఇచ్చే బహుమానము మనం అనుకున్నట్లుగా కాదు. ప్రభు యొక్క తీర్పు అంటే హి ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ రివార్డ్ అకార్డింగ్ టు అవర్ డీడ్స్. నాట్ ఓన్లీ దట్, కొన్నిటికి మనం పొందుతాము గొప్ప బహుమానం అనుకుంటాం, పొందలేకపోవచ్చు. కొన్నిటికి బహుమానం కొద్దిగా పొందుతామని అంటాము, కానీ